బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రానున్న 4 రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇవాళ రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలో 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఇవాళ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాడు 18 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 20 జిల్లాల్లోని సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వచ్చే సోమవారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, ఆ లహరి 2 తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతం బాణుడు ఉక్కిరి చేస్తున్నాడనే చెప్పుకోవాలి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొనింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు అత్యవసర పనులు లేకపోతే ఉదయం 11 గంటల నుంచి
సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. అయితే గురువారం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణా జిల్లాలో 21 మండలాలు, ప్రకాశం జిల్లాలో 20 మండలాలు, ఏలూరు జిల్లాలో 20 మండలాలు, బాపట్ల జిల్లాలో 17 మండలాలు తీవ్రాల ఎండ ప్రభావానికి లోనయ్యాయి. నెల్లూరు జిల్లాలో 16 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 15 మండలాలు, గుంటూరు జిల్లాలో 15 మండలాలు, అలాగే మార్కాపురం జిల్లాలో 12 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కాకినాడ, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే గురువారం రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. వచ్చే సోమవారం వరకు రాష్ట్రంలో ఇదే విధంగా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా పేర్కొనింది. ఈ ఎండల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ, డిహైడ్రేషన్, తలనొప్పి, అలసట, వాంతులు, రక్తపోటు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. బయట ఎక్కువసేపు తిరిగే వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు తలెత్తచ్చని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వ్యవసాయ రంగం పైన కూడా ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. సాగునీటి కొరత, ఎండిపోయే పంటలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మిర్చి, వరి, కూరగాయ పంటలు అధిక ఉష్ణోగ్రతలతో దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం, నీటి మట్టాలు తగ్గిపోవడం వల్ల తాగునీటి సమస్య మరింత పెరిగే ప్రమాదం అయితే లేకపోలేదు. ఎండల కారణంగా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు నిరంతరం వినియోగించడంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి కూడా చేరింది. కొన్ని ప్రాంతాల్లో లోడ్లు పెరగడంతో విద్యుత్ అంతరాయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు రాత్రిపూట వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. రోడ్లపై పనిచేసేటువంటి కార్మికులు, నిర్మాణ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ సిబ్బంది వంటి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులపై వేడిగాలులు బొగ్గుమంటడంతో బయట పనిచేయడం కష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో రోడ్లు వేడెక్కి మిరాజ్ లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పక్షులు కూడా వేడికి తట్టుకోలేక కింద పడుతున్నటువంటి ఘటనలు కూడా నమోదవుతున్నాయి. వైద్యులు ప్రజలకు పలు సూచనలు అయితే చేస్తున్నారు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పలుచని పత్తి దుస్తులు ధరించడం, తలపై గుడ్డ లేదా టోపీ పెట్టుకోవడం మంచిదని కూడా చెప్తా ఉన్నారు. పిల్లలను మధ్యాహ్న సమయంలో బయటికి ఆడనివ్వకూడదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, వాహనాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి వెళ్లి నీరు తాగాలని, అవసరమైతే వైద్య సహాయం పొందాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా జిల్లా అధికారులను అప్రమత్తం చేసి తాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా చూస్తే ఈసారి వేసవి కాలం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రూపం దాల్చింది. బానుడి బగబగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం కూడా అత్యవసరం. అధికారులు సూచించినటువంటి మార్గదర్శకాలను పాటిస్తే వడదెబ్బ వంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందే అవకాశం అయితే ఉంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.